అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ వీడియోలో పర్యాయ పదాల గురించి తెలుసుకుందాం. హ్రస్వాక్షరాలతో కూడినటువంటి పర్యాయ పదాలని తెలుసుకుందాం. 6 అక్షరాలతో వస్తున్నటువంటి పర్యాయ పదాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో ప్రారంభించే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసి ఉంచండి. నేను ఫర్దర్గా వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ పర్యాయ పదాలు అంటే ఏమర్థం అంటే, ఒకే అర్థాన్ని ఇస్తూ అనేక పదాలు రావడమే పర్యాయ పదాలు. అర్థం ఒక్కటే ఉంటుంది, ఒక పదానికి అర్థం ఒక్కటే ఉంటుంది, కానీ అనేక పదాలు వస్తాయన్నమాట. అదే పర్యాయ పదాలు. అర్థం ఒకటే, పదాలు ఎన్నో. అచ్చులతో వచ్చు పర్యాయ పదాలు. మనము ఈ 6 అచ్చులతో వచ్చేటటువంటి పర్యాయ పదాలని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఒక్కొక్క అచ్చుకి 4 పదాలని తెలుసుకుందాం. మొదటగా అ అనే హ్రస్వాచ్చుతో వచ్చేటటువంటి పదాలని చూద్దాం. ఇప్పుడు అనుకూలం, దీనికి మనము అనువు అని చెప్పచ్చు, తగిన అని చెప్పచ్చు. రెండవది అపోహ. అపోహ అంటే భ్రమ అన్నమాట. భ్రమ, అనుమానం, ఊహ. మూడవది అబద్ధం. అబద్ధం అంటే అసత్యం, అనృతం, కల్ల, బొంకు. నాలుగవది అద్దం. అద్దం అంటే దర్పణం, ముకురం, ఆదర్శము. ఇంకా హ్రస్వాచ్చుతో 4 పదాలైంది. ఇప్పుడు మనము అదే ఆ దీర్ఘాచ్చుతో 4 పదాలు చెప్పుకుందాం. మొదటగా ఆతో ఆసక్తి. ఆసక్తి అంటే ఇష్టము, అపేక్ష, ఆశ, అనురాగం. ఆలింగనము. ఆలింగనము అంటే కౌగిలింత, అంకపాలి, కౌగిలి. తర్వాత పదం ఆహ్వానం. ఆహ్వానం అంటే పిలుపు, ఆహుతి, ఆక్రందము, హుతి. 4 పదాలు రాయొచ్చు ఆహ్వానానికి. ఆర్తి. ఆర్తి అంటే బాధ, దుఃఖం. ఇక ఈతో వచ్చే 4 పదాలని చూద్దాం. ఇలా అంటే భూమి, నేల, ధర, చితి. రెండవది ఇంటి పెద్ద. ఇంటి పెద్ద, అయ్యంగారు, కామందు, యజమాని. మామూలుగా మనకందరికి కూడా ఇంటి పెద్ద అంటే యజమాని అనే పదం తెలిసింటుంది. అయ్యంగారు అనేవారు ఒకప్పుడు, కామందు అని కూడా చెప్పచ్చు ఈ పదానికి. మూడవ పదం ఇంద్రుడు, దేవేంద్రుడు, కౌశికుడు, హరివాహనుడు. నాలుగవ పదం ఇతిహాసము, ఉపాఖ్యానము, పూర్వవృత్తము, పురాకథ. తర్వాత దీర్ఘాచ్చు ఈతో వచ్చేటటువంటి 4 పదాలను ఇప్పుడు మనం చూద్దాం. ఈప్సితము. ఈప్సితము అంటే కోరిక, కాంక్ష. ఈగ. ఈగ అంటే ఈవ, కణ, క్షుద్ర, చర్వన, బంబరాలి. 5 పదాలు వస్తుందన్నమాట ఈగకి. మనకు తెలిసినటువంటి పదం ఒకటే, ఈగ అంటాం. ఇన్ని పేర్లతో ఈగని పిలవచ్చు. ఈశాన్యము అంటే అపరాజిత, ఉత్తర పూర్వ, దేవమూల. ఈర్ష్యపడు, అసహించు, ఉల్లుకు, మచ్చరికించు. తర్వాత ఉ అనేటటువంటి హ్రస్వాచ్చుతో వచ్చు 4 పదాలని చూద్దాం. మొదటగా ఉంగరం. ఉంగరం అంటే అంగుళీకం. ఉగ్రము, ఊర్మిక. అంగుళీకం, ఉగ్రము, ఊర్మిక. రెండవది ఉచ్చస్థితి. ఉన్నత స్థితి, ఉన్నతి, పదవి, విభవము. విభవము. తర్వాత మూడవ పదం ఉదారము. ఉదారం అంటే ఔదార్యము, బలిమి, సౌమ్యత. తర్వాత ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు అంటే అధ్యాపకుడు, గురువు, పాఠకుడు, బోధకుడు, ఆచార్యుడు. ఇన్ని చెప్పుకోవచ్చు మనము ఉపాధ్యాయునికి పర్యాయ పదాలు. తర్వాత ఊ అనే దీర్ఘాచ్చుతో వచ్చు పదాలు చూద్దాం.
ఊహ 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 అంటే అనుమతి, ఉత్ప్రేక్ష, తర్కము. ఇక్కడ ఉత్ప్రేక్ష ఉత్ప్రేక్ష అలంకారం ఉంది. అలంకారాల్లో ఉత్ప్రేక్ష అలంకారం అంటేనే ఊహించి చెప్పడం అక్కడ వస్తుంది అలంకారంలో. అలా ఇక్కడ ఊహ అంటే ఉత్ప్రేక్ష అని కూడా చెప్పచ్చు. తర్వాత ఊరు ఊరు అంటే గ్రామము, ఖండిక, నాడు, పల్లె. ఊహించు అనుమానించు, ఉజ్జాయించు, వితర్కించు. ఊసరవెల్లి చిత్రబింబం, బహురూపం, కృకలాసము, వైజాతి తొండ. ఊసరవెల్లి మాత్రం మనకు తెలుసు, దానికి ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. చిత్రబింబం, బహురూపం, కృకలాసము, వైజాతి తొండ. ఇంతటితో వీడియో పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.